గురువర ఈ ధర లోపల లేరయ్యా మీకు సాటి లేరని అండెన్. తర్వాత మీ పద సన్నిధి శరణం వేచాలునయ్యా జన్మారహితముకు మీ పాద సేవే భాగ్యము మాకు మీ పాద సేవే భాగ్యము మాకు పరిపారి విధాముల పరుగు పెట్టటి మాకు పరిపారి విధాముల పరుగు పెట్టటి మాకు పరితాపమును బాపే బోధ చేసి తేరయ్యా పరితాపమును బాపే బోధ చేసి తేరయ్యా జన్మారహితముకు మీ పాద సేవే భాగ్యము మాకు. సద్గురు ప్రభు మహారాజుకు జై. గురువరా, ఓ గురువరా, ఈ ధర లోపల మీకు సాటి ఎవరు లేరు. మీ పాద సేవే భాగ్యము మాకు. అంటే మరి గురువు గారి యొక్క పాద పద్మాల యొక్క సేవ మనకి ఎలా భాగ్యమవుతుంది? ఇప్పుడు దాంట్లో రాశారనుకోండి, ఇప్పుడు మరి ఇంతమంది గురువుల్ని కూర్చోబెట్టుకొని సామూహికంగా వాళ్ళందరికీ పూజ చేసాం కదా. మరి అలా పూజ చేయటం వల్ల మనకు అది ఎలా మేలు చేస్తుంది? ఇప్పుడు మీ పాద సేవే భాగ్యము మాకు. అదే మీరు వేరే దేవాలయాలకు వెళ్ళారనుకోమ్మా, మీకు ఏది భాగ్యాన్ని కలిగిస్తుందంటే చెప్తారు, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఇలా చెప్తారు. మీరు అమ్మవారిని అర్చన చేస్తే, స్తోత్రం చేస్తే, పూజ చేస్తే మీకు శుభం జరుగుద్ది అని చెప్తారు. అయితే ఇక్కడ అది మీకు భాగ్యాన్ని కలిగిస్తుంది అన్నారు. భాగ్యం అంటే ఐశ్వర్యం, భాగ్యం అంటే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. మరి ఇప్పుడు మనం మరి గురువుకి పూజ చేస్తే, గురు పాద పద్మాలను సేవించటం వలన మనకి ఎలా భాగ్యం కలుగుతుంది? అది ఎలా మనకు భాగ్యాన్ని కలిగించింది చెప్పడానికి చెప్తారు. ఉపనిషత్తులో చెప్తారు, లేదా గురుగీతలో చెప్తారు, భగవద్గీతలో చెప్తారు. గురువు కంటే అధికమైనటువంటి వారు లేరు అని చెప్పారు. నగురోరధికం 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 శివశాసనత 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 అని చెప్పారు. గురువు కంటే అధికమైనటువంటిది ప్రపంచంలో మరొకటి లేదు. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. ఎవరు చెప్పారు ఈ మాట? పరమేశ్వరుడు పార్వతీమాతకు చెప్పారు. ఈ లోకంలో గురువు కంటే అధికమైనటువంటిది మరొకటి లేదు 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 అని చెప్పారు. అందుకే మనం చదువుతాం కదా, ఇందాక కూడా తత్వంలో గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనస గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనువో మనస గురు పరమాత్మని గుణరకితుండనే గురు పరమాత్మని గుణరకితుండనే కోరి భజించవే ఓ మనస కోరి భజించవే ఓ మనస. ఏమని చెప్తున్నారు? గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడని కోరి భజించవే ఓ మనస. అయితే గురువుని త్రిమూర్త్యాత్మక స్వరూపం కంటే కూడా అధికంగా గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు. అయితే అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువును ఆరాధిస్తే మాకు భాగ్యం కలుగుతుందని చెప్పి ఇందులో రాశారు. గురువర ఈధర లోపల లేరయ్యా మీకు సాటి లేరండి చేరితి మీ పద సన్నిధి చేరితి మీ పద సన్నిధి శరణంబే చాలునయ్యా శరణంబే చాలునయ్యా జన్మారహితముకు.
అంటే ఎవరికైనా కానీ జన్మరహితం కావాలంటే ఏం చేయాలా? గురువు యొక్క పాదపద్మాలకు శరణు తెచ్చాలి, శరణు వేడుకోవాలి. నాయనగారు ఏం చెప్పారు? శరణు శరణు గురువరాని శరణు జేతును గురువరా, కరుణ చూపే కనికరించి పరము చూపుము గురువరా. శరణు శరణు గురువరాని శరణు జేతును గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా. కరుణ చూపి కనికరించి ఆ పరమును, ఆ యొక్క పరమార్థాన్ని మాకు దర్శింపచేయండి ఓ గురుదేవా, ఓ గురువర్య అని చెప్పి మనం ఇక్కడ కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మనసుకి చలన గుణం, పరిపరి విధముల పరుగులు పెట్టే నాకు, పరిపరి విధముల పరుగులు పెట్టేటువంటి మాకు పరితాపము మార్పునట్టి గురువు మీరు అలా పరిపరి విధముల పరుగు పెట్టటి మాకు పరితాపమును బాపే బోధ చేసి తేరయ్యా. పరితాపమును బాపే బోధ చేసి తేరయ్యా. జన్మరహితముకు మీ పాద సేవే భాగ్యము మాకు. అమ్మ ఈ కందార్థంలో 3 పాయింట్లు చెప్పారు. ఒకటి, ఈ ప్రపంచంలో అందరికీ తాపం ఉంది, పరితాపం. తాపం అంటే ఏంటి? దుఃఖం. తాపం అంటే దుఃఖం. కొంతమంది అంటారు, ఏమండి గురువుగారు మాకు అన్నీ బాగానే ఉన్నాయి, మాకు అసలు దుఃఖం అనేటువంటిది కొంచెం కూడా లేదు, తాపం అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు అని చెప్తారు. మనం శాంతి మంత్రం చదివేప్పుడు ఓం శాంతి 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 అంటాం. ఎందుకు? త్రివిధ తాపమును శాంతించడం కోసం. మనకున్నటువంటి త్రివిధ తాపాలేంటి? బాధలు. అంటే ఈ ప్రపంచంలో కోటీశ్వరుడైనా కానీ, వస్తాదైనప్పటికీ కూడా, అర్థమైందమ్మా, విద్యా వినయ సంపన్నుడైనప్పటికీ కూడా, ఎవరైనా కానీ యూనివర్సులు ఈ ప్రపంచంలో శరీరాన్ని ధరించాడు అంటే ఈ మూడిట్లో ఏదో ఒక తాపాన్ని ఖచ్చితంగా అనుభవించవలసిందే. తాపములను అనుభవించకుండా, దుఃఖాలను అనుభవించకుండా ఈ యొక్క మోక్షాన్ని పొందుతాను అని అనటం సరైనటువంటిది కాదు. అది వేదాంతం ఒప్పుకోలేదు, మన ఋషులు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అమ్మ చిన్నగా మాట్లాడుకోండి, మీ అందరికి తెలిసిందే, ఒకటి గుర్తు చేస్తాం. కాలు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చట. ఏం తడవకుండా? కాలు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేమన్నారు. కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేము. ఏంటి అర్థం? అంటే జీవితం మొత్తంలో పుట్టిన శిశువు కాడి నుంచి శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో ఈ లోపల ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో కంట్లో నుంచి ఒక్క డ్రాప్ అయినా కార్చకుండా ఉండరు. ఏ కోటీశ్వరుడైనా కానీ, బికారైనా కానీ, ఎవరైనా కానీ దుఃఖాన్ని పొందవలసిందే. యూనివర్సల్గా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ఉండేటువంటి తాపాలు 3 అని చెప్పారు. ఒకటి ఆధ్యాత్మిక తాపము, రెండోది ఆది భౌతిక తాపము, మూడోది ఆది దైవిక తాపం అన్నారు. అంటే బాధ అనేటువంటిది 3 రకాలుగా వస్తాయి. బాధలు ఎన్ని రకాలుగా వస్తాయి? 3 రకాలుగా వస్తాయి. ఒకటి, వేరే వాళ్ళతో సంబంధం లేకుండా తన శరీరమునందే రుగ్మతలు ఏర్పడి దుఃఖం కలుగుతుంది. దీనికి పక్కింటోడితో పని లేదు. అర్థమైందమ్మా? పక్కింటోడితో పని లేకుండా, శత్రువులతో పని లేకుండా ప్రతి మనిషి కూడా దుఃఖాన్ని పొందేటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. అదేంటంటే తన శరీరంలోనే రుగ్మతలు ఏర్పడతాయి. అర్థమైందమ్మా? అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు,
ఇంకా బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదా థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఏదైనా అయి ఉండొచ్చు. శరీరంలో అది ఒక వ్యాధి రూపంలో మన యొక్క దుఃఖాన్ని పొందుతాం. ఇలా శరీరంలో రుగ్మతలు రావడానికి కారణం రాత్రి చెప్పుకున్నాం. అర్థమైందమ్మా? మనిషికి నేను మంతెన సత్యనారాయణ గారు రూల్స్ ఫాలో అవుతున్నా అండి, కాదర్వలి గారు రూల్స్ ఫాలో అవుతున్నా అని చెప్తారనమాట. మీరు మంతెన సత్యనారాయణ గారిని ఫాలో అయినా, కాదర్వలి గారిని ఫాలో అయినా కానీ, రామచంద్రరావు గారిని ఫాలో అయినా కానీ శరీరం లోపల అంతర్గతంగా ఏర్పడేటువంటి రుగ్మతలను మాన్పడం ఎవరి వల్ల అవ్వదు. ఎందుకనండి? అదేందుకు గురువుగారు మీరు అలా అంటారని మీరు అనొచ్చు. దానికి నేను చెప్పట్లేదు, మన శాస్త్రం చెప్పింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. దీనికి నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, నువ్వేదైనా చెయ్యి. కానీ శరీరంలో అంతర్గతంగా వచ్చేటువంటి రుగ్మతలు, అది కర్మపరంగా వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఏ సాధన లేదు. అందుకే మన ఋషులు ఏమన్నారంటే, శరీరం లోపల కర్మానుకూలంగా వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల దుఃఖం ఖచ్చితంగా వచ్చింది, ఎవరికైనా రావచ్చు. అంటే ఇప్పుడు శరీరంలో, స్థూల శరీరంలో ప్రకటితమయ్యేది అంతకుముందు అది ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంలో ఉంటుంది. అంతకుముందు కారణ శరీరంలో ఉంటుంది. అంటే లోపల కారణ శరీరంలో కర్మ అత్యంత సూక్ష్మంగా ఉండి అది సూక్ష్మ శరీరంలోకి ప్రసరితమై సూక్ష్మ శరీరంలో నుంచి మళ్ళీ స్థూల శరీరం ద్వారా ప్రకటితమవుతుంది. ఓకే, అంటే మన శరీరంలో అంతర్గతంగా రుగ్మతలు ఏర్పడి మనకి దుఃఖం కలిగింది. ఇది ఒక రకమైనటువంటి దుఃఖం. ఇది కాక ఇంకోటి ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే ఆది భౌతిక తాపం. అంటే వేరే శరీరాల ద్వారా మనకు దుఃఖం కలగడం. అంటే వేరే శరీరాల ద్వారా అంటే మరి సీమ ప్రాంతాల్లో అనుకోండి, వాళ్ళకి యుద్ధాలు జరుగుతుంటాయి. సీమ ప్రాంతాల్లో కానీ బోర్డర్స్లో కానీ యుద్ధాలు జరుగుతుంటాయి. అవతల వాళ్ళు వచ్చి యువతలను కొట్టడం, యువతల వాళ్ళు వచ్చి అవతలను కొట్టడం అక్కడ ఉంటుంది. మరి మనం ఏసీ రూముల్లో ఉండేవాడికి ఏమి యుద్ధం ఉంటుందండి? అక్కడ ఎవరు వచ్చి కొడతారు వాళ్ళని? అయితే ఇట్లా ఉండే పొలం పనులకి వెళ్తే వేరే వాళ్ళ తేలు రూపంలో, పాము రూపంలో, ఈగ రూపంలో, దోమ రూపంలో, ఏదో ఒక రూపంలో ఏదో ఒక శరీరం వచ్చి ఇంకో శరీరాన్ని దుఃఖానికి గురి చేస్తుంది. మీకు తెలుసు, లేటెస్ట్ మీకు తెలుసు అన్నమాట, అందరికీ తెలుసు. కరోనా ఎన్ని కిలోలు ఉంటుంది ఒక్కోటి? అమ్మ, కరోనా అనేటువంటిది ఎన్ని కిలోలు ఉంటుంది చెప్పండి? కరోనా ఎన్ని కిలోలు ఉంటుంది ఒక్కోటి? ఉండదా? కేజీ ఉంటుందా? అర కేజీ, పావు కేజీ ఉండదా? అంత కూడా ఉండదా? పోనీ 100 గ్రాములు ఉంటుందా? 100 గ్రాములు కూడా ఉండదా? పోనీ 50 గ్రాములు కూడా ఉండదా? ఏ అక్కయ్య గారు, అసలు కరోనా ఇప్పుడు త్రాసు పెడతారుగా అమ్మ. ఇప్పుడు గోల్డ్ షాపుల్లో బంగారం దూయడానికి ఎయిర్ లాక్ చేస్తుంటారుగా, దాని మీద కరోనా వాళ్ళ కానీ వెయిట్ కొంచెం కూడా తోగదంట. అసలు వెయిటే ఉండదంట కరోనా. మరి అలాంటి వెయిటే లేనటువంటి కరోనా వస్తే పుట్టుకోమంటున్నారు, చాలామంది పుట్టుకుంటున్నారు. ఇంకోటి డెంగ్యూ, దోమలమ్మ, ఈగలు, ఇలా బ్యాక్టీరియా, వైరస్, ఇలా వేరే ప్రాణుల ద్వారా ఈ శరీరానికి దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ధనవంతుడు అయి ఉండొచ్చు, వరల్డ్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, హార్డ్వేర్ అయి ఉండొచ్చు, MBA చేసినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ప్రాబ్లం ఫేస్ అయ్యాను. ఇంతెందుకంటే డాక్టర్ అయినా కానీ ఫేస్ చేయాల్సిందే. అప్పుడు కరోనా వచ్చినటువంటి టైంలో ఎంతమంది డాక్టర్స్ ఫేస్ చేయలేదు అంటే? సో మనకేమర్థం అవుతుందంటే, ఒకటి శరీరంలో ఏర్పడేటువంటివి, 2 వేరే శరీరాల ద్వారా మనకు దుఃఖం కలగడం, వేరే శరీరాల ద్వారా మనకి దుఃఖం కలగడం. ఇక 3వ దుఃఖం ఉంటుంది అనమాట. అదేంటంటే ఆది దైవిక తాపం. దాన్ని ఏమంటారు అంటే, దేవుడు మనల్ని ఇబ్బంది పెడతారా అమ్మ? దేవుడు కూడా ఇబ్బంది పెడతారా అంటే? దేవుడని కాదమ్మా, దైవికంగా. అంటే
మనం అనుకుంటాం ఊరికనే సునామీ వచ్చింది అనుకుంటాడు, ఊరికనే పిడుగుపడింది అనుకుంటాడు, ఊరికనే భూకంపం వచ్చింది అనుకుంటాడు. అవేం ఊరికే రావు. చాలామందికి తెలియదు అనమాట, ఊరికనే వచ్చింది అనుకుంటాడు. అవి కూడా ఏంటంటే యూనివర్స్లో ఉండేటువంటి పాప పుణ్యాలను బ్యాలెన్స్ చేసుకొని పరమాత్మ అలాంటి అవాంతరాలను సృష్టిస్తారు. యూనివర్స్లో జరిగేటువంటిది నేచర్లో ఏది కూడా క్యాజువల్గా జరగదు. మనం అనుకున్నాం అది క్యాజువల్గా జరుగుతుంది, క్యాజువల్గా కాదు. ఈ ప్రకృతిలో జరిగేటువంటి ప్రతి కార్యం వెనక కూడా కారణరూపంగా పరమాత్మ యొక్క హస్తం ఉంటుంది. పరమాత్మ యొక్క సంకల్పం లేకుండా చీమ కూడా కదలదన్నారు. అర్థమైందమ్మా? తేన తృణాగ్రమపి నచలితి అన్నారు. తేన తృణాగ్రమపి నచలి అంటే ఏంటన్నారు? అంటే పరమాత్మ యొక్క ఆజ్ఞ లేకుండా గడ్డిపోత కూడా కదలదంట. మనం వేమన పద్యంలో చదువుతాం కదా, శివుని ఆజ్ఞ లేనిదే అమ్మా, శివుని ఆజ్ఞ లేనిదే మరి దోమ కుట్టిద్దా అమ్మ, ఈగ కుట్టిద్దా, మరి కుక్క ఏమైనా కరుస్తుందా, మరి పాము కాటేస్తుందా, తేలిక కుట్టుద్దా? లేవు. అర్థమైందా? అంటే శివుని ఆజ్ఞ లేకుండా ఈ ప్రకృతిలో చేమే కదలకపోతే, గడ్డిపోచే కదలకపోతే ఇంత దుఃఖాలు ఊరికనే ఎలా వస్తాయి? ఓకే, అంటే మనకు ఒక దుఃఖం కలుగుతుంది అంటే ఖచ్చితంగా దానికి వెనక కారణం అనేటువంటిది ఉంటుంది. కారణం లేకుండా ఏ కార్యం కూడా జరగదు. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని రకాల తాపాల గురించి చెప్పుకున్నాం? ఒకటి ఆధ్యాత్మిక తాపము, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక తాపం. ఈ 3 తాపాలు ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి, మనకే ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి. మరి ఇవి కాకుండా మరి ఇంకేమైనా తాపం ఉందా? పరి విధముల పరుగు పెట్టటి మాకు, పరిపారి విధముల పరుగు పెట్టటి మాకు, పరితాపమును బాపే బోధ చేసి తీరయ్య, పరితాపమును బాపే బోధ చేసి తీరయ్య, జన్మరహితముకు. అదేంది ఇంకో పరితాపం అంటున్నారు, ఈ 7 చెప్పలేదు. ఇవి ఒకటేనా, అది వేరే ఉందా అమ్మా? పరితాపము అంటే ఏంటి? పరితాపము అనే పదానికి అర్థం తెలియదు. ఇప్పుడు ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక చెప్పామా లేదా? తాపత్రయాలు అంటాం కదా. తాపత్రయ ఉపశాంతి కోసం త్రివిధ శాంతులను మనం చేస్తాం. ఈ ఉదయం అయితే మనం గురువాక్యోపనిషత్తు చదివేటువంటి సందర్భంలో పంచశాంతులు చదివారు. మీరు గమనించారా? దాంట్లో ఏమని రాశారు కింద, మీరు గమనించారో లేదో? సాధకుడు ఆ శాంతి మంత్రాలను పఠించిన తర్వాత పంచశాంతులు చేయవలేను అని రాశారు. మీరు గుర్తించారో లేదో? మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. ఇక్కడ త్రివిధ, అక్కడేమన్నారు? పంచశాంతులు అన్నారు. ఇక్కడ మనకి ఏమని చెబుతున్నారు? అసలు అంత కూడా అక్కడ 3 శాంతులు చేస్తే చాలట. 3 చాలండి. మరి ఈ 3 శాంతులు చేద్దాం, ఈ తాపాల కోసం పోగొట్టుకుందాం. కానీ ఇక్కడ ఇంకో మాట, పరితాపము మాన్పునట్టి, పరితాపము మాన్పునట్టి, పరితాపము మాన్పునట్టి. పరితాపం అంట. ఏంది పరితాపం? పరితపించు మానవుడ పరము తెలియరా, పరితపించు మానవుడ పరము తెలియరా. మనం రాసుకున్నాం, ఇంతకుముందు చదువుకున్నాం. ఓకే అమ్మా? అయితే సపోజ్ ఉదాహరణకి ఒక ఆయనకి పెద్ద వయసు వచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. అమ్మ అర్థమవుతుందా? పెద్ద వయసు వచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు. మనవడకు ఫోన్ చేసిండు, రమ్మన్నాడు, రాలేదు. మనవడకు ఫోన్ చేస్తే రమ్మంటే నాకు కుదరదు, ఆ ముసలోడు పిలిస్తే నేను వస్తున్నా అన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆయన పేరు మీద ఉన్న 12 ఎకరాలు రాసి ఇచ్చేసిండు. రాసి ఇవ్వకపోతే వచ్చేవాడేమో, అది వేరే విషయం. ఇప్పుడు 12 ఎకరాలు రాసి ఇవ్వకపోతే ముందే రాసి ఇచ్చిండు కదా, నమ్మకం అన్నమాట ఈయనకి. పాపం కొడుకు ఎట్లా లేడు, ఇక మనవడే కదా చూడకపోతారా అని చెప్పి ఆ ఉన్న 12 ఎకరాలు రాయించుకున్నాడు. రాయించుకున్న తర్వాత ఫోన్ చేస్తే ఇక రాటల్లా, ఫోన్ చేస్తే రాటల్లా. ఇక అప్పుడు ఆ పక్కింటోళ్ళు కానీ ఎదురింటోళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేశారు. ఎవరికి? మనవడికి.
ఏమని చెప్పారు? మీ తాతయ్య ఒకటే పరితపించుతుండ్రా నీకోసం. ఏం చేస్తాడు? పరితపించుతున్నాడు. ఏం చేస్తాడు? మరి తాతయ్య పరితపించిన దానికి మనం పరితపించేదానికి, మన పరితాపానికి ఆయన పరితాపానికి ఏమన్నా తేడా ఉందంటారా? అది ఇది ఒకటేనా? జనరల్గా సందర్భోచితంగా అలా అంటారు కదా, తాతయ్య ఒకటే పరితపించుతుండ్రా నీకోసమే రా, నీ ధ్యాసలోనే ఉన్నాడు రా, నీ కూర్చే మాట్లాడుకుంటాడా, నిన్నే తలుచుకుంటాడు. పరితపించడం అంటే నిరంతరం తలంచుకోవడం. పరితపించడం అంటే నిరంతరం అమ్మయ్య ఒకటి అర్థమైంది. పరితపించడం అంటే నిరంతరం తలంచుకోవడం అని. అయితే ఇక్కడ మనం నిరంతరం ఒక రకమైనటువంటి బాధను తప్పిస్తున్నాం. మనందరికీ యూనివర్సల్గా ఒక బాధ ఉందంట. పరితాపం అంటే మనకు ఒక రకమైనటువంటి బాధ ఉంది. దాన్ని పోగొట్టుకోవడం కోసం తప్పించేవాడు ఎవరైతే ఉంటాడో వాడు గురుభక్తుడు. ఓకే, అర్థమైంది కదా? పరిపారి విధముల పరుగు పెట్టేటి మాకు పరితాపమును మాన్పే బోధ చేసిద్రి. గురువుగారంట బోధ చేసిందంట. ఏం బోధ? పరితాపాన్ని మాన్పేది. అసలు ఈ బోధ అర్థమైతే మళ్ళీ ఇంటికి పోతా అంటాడా? గురువుగారు వెళ్ళొస్తా, టైం అవుతుంది వెళ్ళొస్తా అంటాడా? అండు. ఒకవేళ అన్నాడంటే ఈ తాపం ఇది లేదు, ఆలోచన అది ఉందని అర్థం. అర్థమైందమ్మా? ఈ ధ్యాసలో ఉన్నోడైతే ఇక్కడే ఉండడు. అటు మళ్ళీ అనుకో, ఆ ధ్యాస ఉందనుకో, ఇక అటే చూస్తుంటాడు. గురువుగారు ఎప్పుడు పంపిస్తారో, గురువుగారు ఎప్పుడు మైక్ కింద పెడతారో, పోతే ఏమంటాడో, ఉంటే ఏమంటాడో ఆలోచనలు అన్నమాట. అదే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండేటువంటి యూనివర్సల్గా అందరికీ ఉండేటువంటి బాధ ఏమిటి అంటే జననము మరణము. ఓకే, సరే, మీకు తెలిసిందే, మీరు మహాజ్ఞానులు కాబట్టి ఒక మాట అంటున్నా. మామూలుగా ఎవరైనా కానీ మరణించితే బాధ అనుకోవాలి. ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరైనా వచ్చి రేపు పొద్దున్న నువ్వు పుట్టుకు అంటాడంట, జ్యోతిష్యుడు చెప్పిండు నీ జాతకం పంపించా అన్నాడు. మా జాతకాలతో పాటు నీది కూడా పంపించా, పిన్నామా అని ఆయన ఫోన్ చేసి చెప్పిండు, నువ్వు మధ్యాహ్నం రేపు 12:22 పుట్టుకు వంట అన్నాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారా? అంటారమ్మా? మీరైతే అంటారు. మీరంటే మహాజ్ఞానులు. మరణం అంటే మీకు భయం లేదు, మీరు మృత్యుంజయులు. మీకు మరణం అంటే భయం లేదు. రేపు మధ్యాహ్నం అప్పుడు దాకెందుకు గురువుగారు? సాయంత్రం ఇందాక 7:32 పెట్టండి, పోకపోతే అప్పుడు అడగండి అని అంటారు. మీరంటే జ్ఞానులు. మరి వాళ్ళు జ్ఞానులు కాదు కదా. ఆ పిన్న ఒకటే భయపడుతుంది, ఓ అమ్మ ఎట్లా అంట. అసలు అంటే ఇక ఒకటే తాపం అనమాట. పరితాపం అంటే ఇదనమాట, ఒకటే బాధ. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇది చెప్పలా. ఏమన్నారంటే అసలు మనిషి దుఃఖానికి కారణం మరణం కాదు, జన్మ. మనమందరం మన థాట్ ఎలా ఉంది? చావటం దుఃఖం అనుకుంటున్నాం. కానీ పరమాత్మ రివర్స్లో చెప్పిండు. మనం ఒప్పుకుంటాం, మనకు అర్థమైతే మనమంటే భగవద్గీత బాగా చదివి కింద నుంచి పైదాకా పట్టి చదివినాం కాబట్టి మన ఊరికి అర్థమైంది. మామూలు కొత్త వాళ్ళు ఉన్నారనుకో, భగవద్గీతలే చదవాలి, ఆయనకి ఏం అర్థమైంది? ఏం చెప్పిండో? ఏమని చెప్పారు పరమాత్మ? ఓరు నాయన, మరణంలో కాదురా దుఃఖం ఉంది, అసలు పుట్టుకలోనే దుఃఖం ఉంది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను. జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను. అదేందండి? పుట్టడం దుఃఖమా? ఎవరైనా కానీ పుట్టడం దుఃఖం అయితే హ్యాపీ బర్త్డే చేసుకుంటారా అంటే దీని ప్రకారం భగవద్గీత చదివే వాళ్ళు హ్యాపీ బర్త్డే చేసుకోకూడదంట, హ్యాపీ డెత్ డే చేసుకోవాలండి. ఒప్పుకుంటారా? ఒక ఆయన, అందుకే గురువుగారు మేము చచ్చిపోయిన వాళ్ళ దగ్గర భగవద్గీత పెట్టేది హ్యాపీ డెత్ డే కోసమేగా, భగవద్గీత అక్కడ వినిపించేది అండి. పొయ్యాక నువ్వు వింటే ఏమి సుఖం? పొయ్యినోడేనా? పొయ్యే ముందు వాడేనాల. పొయ్యే ముందు భగవద్గీతలో ఏం చెప్పారో వాడికి చెవిలో కాస్త ఎక్కిస్తే యాడికి పోవాలో తెలుసుకుంటాడు. పొయ్యే ముందు యాడికి పోవాలో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఒక సపోజ్ ఉదాహరణకమ్మా, మనం బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాం అనుకోమ్మా, ఎవరైనా ఎదురై వదిన గారు యాడికి వెళ్తున్నారంటే ఏమమ్మా పోతున్నా అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అమ్మ ఏమో పోతానులే అమ్మ.
ఆ బస్సు ఎక్కిండు ఒక ఆయన, టికెట్ ఆడికి కొట్టాలని, యాడికోసాడికి కొట్టండి అనుకోమ్మ, యాడికోసారి టికెట్ కొట్టండి అంటే యాడికి కొట్టాలి టికెటు? కిరాణా షాప్ కాడికి వెళ్ళిండు, నిల్చున్నాడు, ఏం కావాలని ఆయన అన్నాడు, ఏదో ఒకటి ఇలే అన్నాడు. అంటే ఏంటంటే నాన్ సెన్స్కి వచ్చేసి ఇవన్నీ కూడా. అంటే వాడికి ఒక లక్ష్యం లేదు, వాడికి ఒక గమ్యం లేదు, వాడికి ఏం కావాలో కూడా వాడికి తెలియట్లేదు, వాడికి ఏం కావాలో కూడా వాడికి తెలియదు. మనం అలా ఉన్నామా? మనకు లక్ష్యం ఉంది, ఒక గమ్యం ఉంది, అక్కడికి చేరుకోవడానికి కావాల్సినటువంటి ఒక పథకం కూడా ఇచ్చారు గురువుగారు. ఆ మార్గంలో నడిచేప్పుడు ఏం చేయాలి, ఎలా నడవాలనేటువంటి ఒక నాలెడ్జ్ కూడా మనకు ఇచ్చారు. అవునా కదా? ఇప్పుడు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను అసలు పుడుతూనే ఏడుస్తున్నాడ. మనం జ్ఞానం కాబట్టి ఏడవల. మన అదృష్టం ఏంటంటే మనం జ్ఞానం కాబట్టి పుట్టంలోనే నవ్వినమంట. మీ ఇంటికాడ పెద్దవాళ్ళని అడగండి, మీ ఇంటికాడ పెద్దవాళ్ళు మీ తాతని వాళ్ళని అడిగితే చెప్తారనమాట. అవునా? తెలియదా? ఏడ్చారు మీరు కూడా? ఏడు. ఒకవేళ మనం జ్ఞానం తెలుసుకొని ఏడవకుండా ఉన్నా కానీ చుట్టం ఊరుకోడు, ఏడిపీయకుండా చుట్టం. డాక్టర్ గారు అయితే సూది తీసుకొని రెడీగా ఉండడు, టక్కున పడుస్తారు అరికాల్లో, టక్కున పడుస్తారు. ఏడవ మనం ఏడిస్తే వాళ్ళంతా సంతోషిస్తారు. ఇక అక్కడ స్టార్ట్ అయింది మన యుద్ధం. దుఃఖం అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక బాల్యంలో, కౌమార దశలో, యవ్వనంలో, ఇక పెళ్ళైన తర్వాత ఉండే విషయం నేను చెప్పక్కర్లేదు. పెళ్ళైన తర్వాత భార్య, అదే భర్త, అత్తగారు, మామగారు, తోటికోడళ్ళు, మరుదులు, బావగారులు, వాళ్ళ చుట్టాలు, వీళ్ళు చుట్టాలు, ఫంక్షన్లో కలిస్తే ఉంటుందన్నమాట. వారం రోజులు ఇక చెప్పుకోవడమే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడమే. అంటే క్యాసెట్లు అయితే రికార్డు చేసుకుంటే అర్థమైందా? అంటే ఎన్నో విధాలుగా మనిషి తప్పిస్తూ ఉన్నాడు. ఒకటి జన్మలో, తర్వాత బాల్యంలో, తర్వాత యవ్వనంలో, తర్వాత వృద్ధాప్యంలో. ఇక వృద్ధాప్యంలో గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉండే కల్చరు మన దేశంలో కూడా వ్యాపించింది అనమాట. వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ బాగా పెరిగిపోతున్నాయి. అంటే ఏంటి అర్థం? ఆదరణ తక్కువ అవుతుంది. ఎందుకంటే వాడు పెళ్ళికి ముందే అడుగుతున్నాను అనమాట, అత్తగారు మామగారు ఉంటే మేము పిల్లనీయం, ఒక్కటే కొడుకుంటే కూడా మేము పిల్లనీయం. ఎందుకంటే వీడు ఒక్కటే చూడాలి కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చారు ఇంకో అమ్మాయికి, ఆ అమ్మాయి ఒక్కటే చూడాలిగా జీవితాంతం, వాడు పోయిందాక వీడు. అందుకని 2-3 ఉంటేనే నేను ఇస్తాం, ఒక్క అబ్బాయి ఉంటే పిల్లనీయం. ఏమిటండి చేదస్తం కాదు ఇది. అంటే సమాజం ఇలా మారిపోయింది. పరమాత్మ అదే చెప్తున్నారు, జన్మలో దుఃఖం ఉంది, బాల్యంలో దుఃఖం ఉంది, చదువుకునేప్పుడు దుఃఖం ఉంది, ఉద్యోగం అప్పుడు దుఃఖం ఉంది, పెళ్ళప్పుడు దుఃఖం ఉంది, వృద్ధాప్యంలో దుఃఖం ఉంది, మరణం అని తెలిస్తే బాధ కలుగుతుంది. కానీ మరణం అంటే బాధపడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామ్మా. సినిమాలో డైలాగ్ అనమాట, గురుగారు సినిమా డైలాగ్ చెప్తున్నాడు ఏంటని నన్ను అనుకోమాకండమ్మా. మీరు గుర్తించండి, మీకు తెలిసింది కాబట్టి నేను చెబుతున్నాను, మీరు కూడా ఆ సినిమా చూస్తారు కాబట్టి. మంజునాథ సినిమాలో అర్జున్ భక్తుడికి క్యారెక్టర్ వేస్తారన్నమాట. వచ్చి అడుగుతాడు, నీకు మరణం అంటే భయం లేదా అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? దేవుడే వచ్చి అడుగుతారు. దేవుడే వచ్చి భక్తుడిని అడుగుతారు అనమాట. సాక్షాత్తు పరమశివుడే వచ్చి మంజునాథుడిని అడుగుతారనమాట భక్తుడిని. దేవుడి పేరు మంజునాథుడే, భక్తుడి పేరు కూడా మంజునాథుడే, ఇద్దరు మంజునాథులే అనమాట. అంటే భక్తుడు దేవుడైండు, దేవుడు భక్తుడైండు అంటారే, గురువు శిష్యుడైండు, శిష్యుడు గురువు అయినట్లుగా అనమాట. దేవుడి పేరు మంజునాథుడే, భక్తుడి పేరు మంజునాథ్. దేవుడైనటువంటి మంజునాథుడు వచ్చి భక్తుడైనటువంటి మంజునాథుడు, నీకు మరణం అంటే భయం లేదన్నాడు. నాకు అస్సలు భయం లేదన్నాడు. మళ్ళాంటోడు అనమాట ఆయన ఎట్లాంటోడు, మళ్ళాంటోడు అనమాట. నాకు భయం లేదన్నాడు. చావంటే భయం లేదు. ఎందుకని అన్నాడు. మనం అడగమా? ఎందుకు ఎవరైనా అడిగినా అనుకోండి, మీకెందుకు భయం లేదని మనం వెంబడే గంటలు ఉపన్యాసం చెబుతూనే ఉండవు, పొంకాలు చెబుతూనే ఉండవు, అవునా కదా? కానీ ఆయన లెంతి చెప్పలే, ఒక్క మాట చెప్పాడనమాట. ఎందుకంటే నేనున్నంత వరకు అది నా దగ్గరకు రాదు, నేను జీవించి ఉన్నంత వరకు మరణం అనేటువంటిది నా దరిదాపుల్లో కూడా రాదు. అందుకని ఐఎమ్ హ్యాపీ, నాకు ఎలాంటి బాధ లేదు. 2, ఒకవేళ అది వచ్చిందనుకో, నేనున్నా కదా బాధపడటానికి, దాని గురించి తలుచుకొని ఎప్పుడు ఎందుకు ఈ చికాకు పట్టడం, ఈ టెన్షన్ ఎందుకు?
మరణం వస్తే నేనున్నాను, నేనున్నంతకాలం అది రాదు, ఇక నాకెందుకు దుఃఖం? ఓకే, అంటే ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు ఇక దుఃఖించడు. ఓకే అమ్మా. అయితే ఇక్కడ జననము మరణము అనేటువంటి దుఃఖము మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. అర్థమైందమ్మా? దానిని పోగొట్టుకోవడం కోసం ఎవరైతే ఆలోచిస్తారో దాన్ని పరితాపం అంటారు. జనన మరణాలు అనేటువంటి దుఃఖాన్ని బాపుకోవటం కోసం చేసేటువంటి ప్రయత్నం, చేసేటువంటి తపన, చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పరితాపం అన్నారు. పరిపని విధముల పరుగులు పెట్టేటువంటి నాకు పరితాపము మాన్పినట్టే బోధ చేశారు మీరు. పరితాపము మాన్పునట్టి బోధ చేసితిరయ్యా. ఓకే అమ్మ, 2 మాటలు. ఏం గురువుగారు ఎంతసేపు చదువుతున్నారని మీరు అనుకోవద్దమ్మా. అర్థమైందమ్మా? ఇంకా ఆపడానని మీరు అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు పరితాపము మానడం కోసం గురువుగారు బోధ చెబుతారన్నారు. మనం ఆ బోధ విన్నవా ఏం లేదా? వింటే ఏం బోధ చెప్పారో ఇప్పుడు మీరు వచ్చి చెప్పాలి. ఇక్కడ విన్నోళ్ళందరూ మాకు పరితాపం మానుకునేటువంటి బోధ గురువుగారు చెప్పారు, నేను విన్నాను, నాకు వంట పట్టింది అని చెప్పి మనం చెప్పాలి. రెడ్డి గారు మొన్న వచ్చి పాడ చదువుతున్నాడు. 3 4ల కోర్సు ఒకటి, 2 8ల కోర్సు ఒకటి, 5 3ల కోర్సు ఒకటి, తుడిసి వేసే నమ్మ వ్యాధి మందు మంచిది ఇచ్చినాడమ్మా, నా గురుడు ఎంతో మందు మంచిది ఇచ్చినాడమ్మా. మన డబ్బుకు మందు ఇచ్చారంట. ఏమిచ్చారు? మందు ఇచ్చారంట. ఈ ఎన్ని కోర్సు ఇది ఎట్లుందో 3 రకాలు అనమాట. కోర్సు ఎట్లుందనంటే 3 రకాల మాత్రలు ఇచ్చారు. ఒకటేంటంటే 3 4ల కోర్సు ఒకటి, 3 4లు 12, 3 4లు 12, దాన్ని ఏమంటారు? ద్వాదశి అంటారు. మనకు తెలిసిందే కదా. ఇంకో కోర్సు 2 8ల కోర్సు ఒకటి. ఏంటది? 2 8 అంటే 16 మాత్రల కోర్సు. అది ఒకటి అనమాట. ఉదయం పూట 12 మాత్రల కోర్సు వేసుకోవాలి, మధ్యాహ్నం పూట 16 మాత్రల కోర్సు, ఇక సాయంకాలం వేసుకునేది 5 3ల కోర్సు. దాన్ని ఏమన్నారు? పంచదశి. 5 3 15. మొత్తం ఎన్ని? 43 మాత్రలు ఇచ్చారు. 43 మాత్రలు ఇచ్చారు. వెళ్ళేప్పుడు చూసుకోండి సంచిలో 43. ఒక ఆయన అడిగితే చూసుకోండి అని, గురువుగారు ఎప్పుడో మింగినంగా సంచిలో యాడ్ ఉంటాయి అన్నాడు. మీరు గురువుగారు మాత్రలు ఇస్తే మేము ఎప్పుడో లోపల పడేసినాం కదా, ఇక సంచిలో ఎందుకుంటే సంచి లేదు, ఖాళీ అయింది అన్నాడు. మాత్రలు లోపల వేస్తే అవి మాత్రలు వేసిన తర్వాత కనపట్టలేదంటే నీకు జన్మరహితమైనట్టే. అవునా కదా? మాత్రలు లోపలేస్తే అరిగిద్దే అరగదా? అరిగిపోయేది కదా. మరి అరిగిపోతే ఇక మాత్రలు వేసిన తర్వాత ఇక నువ్వు ఉంటావా? ఇక మనం ఉండమంట. ఆ కోర్సు వాడితే ఇక మనం ఉండవు. ఇక మనం ఉండనప్పుడు ఇక మందులు ఉంటాయా? అవి కూడా ఉండవు. మనం ఉండము, మందులు ఉండవు. మనము ఉండవు. అర్థమైందమ్మా? అంటే మన యొక్క దుఃఖాన్ని బాపుకోవటం కోసం, దుఃఖాన్ని బాపటం కోసం పరిపరి విధాలుగా పరుగులు తీస్తున్నాం. ఈ లోకంలో మనిషికి అత్యంత ఏ కోణంలోనైనా కానీ దుఃఖం ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఒప్పుకుంటాడంటే దుఃఖాన్ని మాత్రం ఒప్పుకోడు. అర్థమైందమ్మా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. అవునా కదా? ఏం గురువుగారు మాకు అక్కర్లేదని ఆనందం వద్దనే వాళ్ళు ఎంతమంది కనబడతారమ్మా? చాలా అరుదు. ఇక ఎట్లాంటి వాళ్ళు ఉంటారు. కుంతీదేవి లాంటి వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒకళ్ళు. కుంతీదేవి పరమాత్మకు నమస్కారం చేసిందండి. ఏమని? స్వామి, నాకెప్పుడు కష్టాలే ఉండేట్టు చూడు తండ్రి, నాకెప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళే రావాలి, అట్లా చూడదని. ఎందుకు? నేను ఆనందంలో మర్చిపోతానేమో, నిన్ను సుఖాల్లో మర్చిపోతానేమో, లగ్జరీ లైఫ్లో మర్చిపోతానేమో, అదే బాధలో నిన్ను మర్చిపోను. బాధలో నేను నిన్ను అందుకని ఎప్పుడు నాకు బాధలేయి. బాధలంటే ఎట్లాంటి అంటే నిన్ను తలుచుకోంగలోనే పోవాలి. మళ్ళీ అట్లాంటి బాధలంటే టెస్ట్ చేసుకునే కాదు. అర్థమైందమ్మా? ఎట్లాంటి బాధలు అయి ఉండాలి ఇచ్చేయి. నీ నామాన్ని పలకగానే పటాపంచలైపోయేట్టు ఉండాలి.
అర్థమైనా? అట్లా అంటే అట్లా ఉంటారు. కానీ ఈ ప్రపంచం మొత్తం కూడా ఆనందం కోసమే పరుగులు తీస్తూ ఉంది, ఆనందం కోసమే పరిగెత్తుతుంది. ఒకప్పుడు స్లోగా నడిచేది ఇప్పుడు చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఆనందం కోసం, లగ్జరీ లైఫ్ కోసం, సుఖం కోసం. అంటే ఇవన్నీ ఎక్కడుంటాయంటే ధనంలోనే ఉంటాయని మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో సుఖం కావాలంటే డబ్బు కావాలి అనేటువంటి ఆలోచనతో డబ్బు వెంట పరిగెత్తూ ఉన్నాడు. అర్థమైందా? సుఖం కోసం కావాల్సింది సుఖం. ఏం కావాలా? సుఖం కావాలా, ఆనందం కావాలా. కానీ వీడు పరిగెత్తే దేనికోసం? డబ్బుల కోసం. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బులుంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక అపోహతో ఉన్నాడు. అది సరైనటువంటిది కాదు. అర్థమైందమ్మా? సామెత ఒకటి మా భారతకే చెప్పింది, డబ్బులుంటాయంట కొండ మీద ఉన్న కోతినైంది రావచ్చు. డబ్బులుంటే కొండ మీద ఉన్నటువంటి కోతినైంది. కోతి ఏంటి? పిల్లిని తేలేమా, ఎలకని తేలేమా అమ్మ? ఏదైనా రావచ్చు. డబ్బులుంటే ఏదైనా చేస్తుంది. కానీ ఈ లోకంలో డబ్బుల ద్వారా ఆనందం రాతల్లి. స్వరూపాన్ని గుర్తెరిగినప్పుడు, స్వరూపానుభవాన్ని పొందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకే మనకి గురుగీతలో రోజు ప్రార్థనా శ్లోకంలో ఉడుతుంది, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని చెప్పారు. బ్రహ్మానందం పరమసుఖదం 2 పదాలు మననే చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పనులే. అర్థమైందేమో? మన పౌర్ణమి రోజు చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ చెప్పను. 2 మనం బ్రహ్మానందము పరమసుఖదం 2 పదాలు అన్నమాట. బ్రహ్మానందం అంటే ఏంటి? బ్రహ్మము ఆనంద స్వరూపం. బ్రహ్మం అనేటువంటిది ఏ స్వరూపము? ఆనంద స్వరూపం. అది బ్రహ్మము ఆనంద స్వరూపము, ఆత్మ ఆనంద స్వరూపము, దైవము ఆనంద స్వరూపం. ఆనందమే సహజ లక్షణంగా కలిగినటువంటి స్వరూపం. అసలు అక్కడ దుఃఖం అనేటువంటి దానికి కొంచెం కూడా ఆస్కారం లేదట. అందుకే బ్రహ్మానందం అన్నారు. ఆనంద స్వరూపమే బ్రహ్మం అని చెప్పారు. అయితే అట్టి ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మమే నీవు అని నువ్వు గుర్తించినప్పుడు, అట్టి ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మము కంటే నేను భిన్నంగా లేను అని గుర్తించినటువంటి వాడు దుఃఖిస్తాడా అమ్మ? ఒకవేళ అట్టి జ్ఞానాన్ని కలిగి కూడా దుఃఖిస్తున్నాడంటే అనుభూతి చెందలేదని అర్థం. అనుభూతి చెందలేదని అర్థం. అనుభూతి చెందినటువంటి వాడికి దుఃఖం దరిదాపుల్లో కూడా పరమసుఖం అంటే ఇక అంతకంటే శ్రేష్టమైనటువంటి సుఖం మరొకటి లేదు. అంతకంటే శ్రేష్టమైనటువంటి సుఖం ఇంకొకటి లేదు. అట్టి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ పరమ సుఖాన్ని పొందినటువంటి యోగికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటిది ఏది రుచించదట. అబ్బా, ఎంత గొప్ప విశేషం అండి! గుర్తించండి, ఆయనకి ఇంకేది రుచించదంట. అంతకుముందు అయితే ఆదివారం అయితే వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసిండు, బిర్యానీ చేసుకొని రావా, మీ ఉదయం చేసేది అస్సలు నేను బుద్ధిగాడలా, మీ ఉదయం చేసేది అస్సలు నేను బుద్ధిగా నోట్లో పెట్టుకోవద్దు మా అమ్మగా ఒకసారి తీసు అంటే వాళ్ళ సిస్టర్ బాగా చేసిద్ది అనమాట, ఎక్స్పర్ట్ అనమాట. అంటే ఇక గురువుగారి దగ్గర మంత్రం తీసుకుండు, నిరంతరం సోహం ధ్యానం చేస్తున్నాడు. 2 సంవత్సరాలైంది, ఇప్పుడు ఫోన్ చేయటల్లా, సిస్టర్కి ఫోన్ చేయట్లా. ఏమై ఉంటుందంటారు? అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఫలానది ఉంటేనే నేను ఆనందపడతాను, ఇంకో వస్తువు ఉంటే నేను ఆనందపడతాను అని అంటలేదు. ఈ లోకంలో ఉండేటువంటి ఆనందాలు ఎలా ఉంటాయంటే, చాలామంది ఎలా అనుకుంటారంటే ఫోన్ లేదు, ఫోన్ ఉంటే ఆనందం వచ్చింది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఫోను లేనప్పుడు అనుకున్నాడు. ఆ మాట ఎప్పుడు? ఫోను లేనప్పుడు అనుకున్నాడు. ఈ ఫోన్ కనుక నేను కూడా యాపిల్ ఫోన్ కొనుక్కున్నట్టయితే, లేకపోతే నేను కూడా స్మార్ట్ ఫోన్ మంచిది కొనుక్కుంటే ఆనందం. కానీ ఇది వచ్చిన తర్వాత ఇది ఎన్ని దుఃఖాలకు కారణమైందో తర్వాత అర్థమైంది అన్నాడు. ఒక్క క్షణం కూడా దీన్ని వదిలిపెట్టిపోలేకపోతున్నాడు. ఎటు పోతే ఆడికి సంచిలో వేసుకొని నెత్తి మీద కొట్టుకొని మొత్తం తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఇది లేకుండా బ్రతుకు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఇది ఉందా?
ఇది లేకపోయినా బ్రతకలా. కానీ ఇప్పుడు ఇది లేకపోతే మనం ఉన్నా కానీ పక్కోడు ఊరుకోట్లా. ఫోన్ లేకుండా బతుకుతున్నారు, ఏడున్నారా? ఇంకా నువ్వు అడవిలోనే ఉన్నావా? ఇంకా బీసీ కాలంలోనే ఉన్నావా అంటాడు. అంటే అమ్మా, ఫోన్ ఉంటే ఆనందం అనుకున్నాడు, టీవీ ఉంటే ఆనందం అనుకున్నాడు, ఇల్లుంటే ఆనందం అనుకున్నాడు, ప్లాట్ ఉంటే ఆనందం అనుకున్నాడు, డబ్బులుంటే ఆనందం అనుకున్నాడు. అవి లేకపోతే నేను ఆనందంగా జీవించలేనని చెప్పి మనిషి అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆనందం అనేటువంటిది వేరే వస్తువు మీద ఆధారపడి లేదు. వేరే వస్తువు ఉంటేనే నేను ఆనందపడుతున్నాను అంటే నువ్వు సరైనటువంటి నాలెడ్జ్తో లేవని అర్థం. చిన్న ఎగ్జాంపుల్ పాత చెప్తామ్మా. ఎగ్జాంపుల్ ఎక్కువ లెంతి కాకుండా సింపుల్గా 2 మాటల్లో చెప్పి ముగిస్తా. షిరిడి సాయిబాబా భక్తుడిని ఒక ఆయన్ని వేరే ఊర్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్తున్నాను అనమాట. దేనికంటే ఈశావాసోపనిషత్తుకి అర్థాన్ని తెలుసుకోవడానికి వెళ్ళమని చెప్తే వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి పనమ్మాయి నీకు ఆ ఆనందానికి సంబంధించినటువంటి ఈశావాసోపనిషత్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ నీకు ఇస్తుంది అని చెప్పారు. ఈయన వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాతే ఆ అమ్మాయి వస్తుంది పోతుంది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఆ పండిట్కి చెప్తున్నాను అనమాట, రేపు నువ్వు వచ్చేప్పుడు మార్కెట్లో ఒక మంచి డ్రెస్ తీసుకురా అమ్మాయికి అని చెప్తారు. ఎందుకంటే బాబా వారు సజెస్ట్ చేశారు కదా, మరి ఆ అమ్మాయి నాకు ఆనందాన్ని కలిగించిద్ది అన్నారుగా, ఈశోవాసోపనిషత్తులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా, మరి గురువుగారు సజెషన్ చేశారు కాబట్టి ఒక గిఫ్ట్ ఇస్తా, మంచి డ్రెస్ ఇస్తా అన్నారు. ఇచ్చారు. ఆ అమ్మాయి డ్రెస్ తీసుకొని పోయింది, మళ్ళీ రేపు డ్రెస్ వేసుకొని వచ్చింది. సేమ్ నిన్న ఎలా ఉందో ఇవాళ కూడా అలాగే ఉంది. మళ్ళీ 3వ రోజు మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకొని వచ్చింది. ఇక నేను ఎదురు చూస్తాను అనమాట. బాబా వారు చెప్పారు ఆ అమ్మాయి నాకు జ్ఞానోపదేశం చేస్తా అన్నదాన్ని రోజు అటే చూస్తాను. 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, ఏం చెప్పాల. ఆ అమ్మాయి ఏమీ బోధ చెప్పలేదు. అదేంది బాబా వారు చెప్పారుగా ఆ అమ్మాయి బోధ చెప్పిద్ది అన్నారుగా, ఏం చెప్పలేదని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటే వెంటనే ఈయనకు తట్టిందట. వెంటనే ఆయనకు తట్టిందట. ఏమని తట్టింది? ఆ అమ్మాయిని పరిశీలిస్తే ఆ అమ్మాయి పాత డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా ఉందో కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా అలాగే ఉంది. మళ్ళీ అది ఇప్పి మళ్ళీ పాత డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి అలాగే ఉంది. ఆ అమ్మాయిలో పాత డ్రెస్ రోజు ఎలా ఫీలింగ్ ఉందో కొత్త డ్రెస్లో కూడా అదే ఫీలింగ్ ఉంది. కొత్త మార్పేమి లేదు. అర్థం? మామూలుగా కొత్త డ్రెస్ వేసుకుంటే ఆనందంగా ఉంటారు. కానీ ఆ అమ్మాయి లేదనమాట. ఆ అమ్మాయికి ఎలాంటి మార్పు లేదు. అప్పుడు నాకు అర్థమైంది, బాబా చెప్పిన బోధ ఇప్పుడు అర్థమైంది. బాబా అమ్మాయి ద్వారా ఈశావాసోపనిషత్తులో చెప్పినటువంటి జ్ఞానాన్ని గుర్తించమని, ఈశావాస్య మితకం సర్వం ఎత్కించ జగత్యం జగత్తేన తెక్తేన భుంజీదా మాకృత హాకస్య స్విత్తనం చెప్పారు కదా. అది ఇప్పుడు అర్థమైంది. ఏమర్థం? సర్వంలో ఈశ్వరుడే అనుస్యూతమై ఆచ్ఛాదితమై వ్యాపించి ఉంటే ఇంకా నువ్వు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువే ఉంది. అంతా పరమాత్మ స్వరూపమైనటువంటి జ్ఞానం దృఢం కావాలి కదా. ఇది ఆయన పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆనందంగా ఉండటానికి ఏమన్నా వేరే ప్రయత్నం చేసిందా అంటే, పాత డ్రెస్ వేసుకున్నప్పుడు దుఃఖం కానీ కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఆనందం కానీ లేవు. నిజంగా ఆ అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకున్న రోజు ఆనందపడి ఉంటే డిఫరెన్స్గా ఉండేది. కానీ ఆ అమ్మాయి కొత్త డ్రెస్ వేసుకున్న అలాగే ఉంది, మార్పేమి రాలేదు. అంటే ఈ ప్రపంచంలో ఆమె యొక్క ఆనందం వేరే వస్తువుతో ముడిపడలేదు. పట్టు చీర కొంటే నేను ఆనందంగా ఉంటానని, మంచి కారు కొంటే నేను ఆనందంగా ఉంటాను అని అంటే అది సరైనటువంటి నాలెడ్జ్ కాదంటున్నారు. ఎందుకంటే ఆనందం అనేటువంటిది వేరే వస్తువుతో ముడిపడి ఉండకూడదు, ముడిపెట్టుకోకూడదు. ఎందుకంటే బ్రహ్మానందం, ఆనందమే నీ స్వరూపమై ఉన్నావు, ఆనందమే నీ స్వరూపమై ఉన్నావు. అదే పరమ సుఖం, అది శ్రేష్టమైనటువంటి సుఖం. దాన్ని పొందాలి మనం, దాన్ని పొందాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆ స్వరూపాన్ని పొందిన తర్వాత, బ్రహ్మానంద స్థితిని పొందిన తర్వాత అప్పుడు ఆనందాతీతాన్ని గురించి అప్పుడు ఆలోచించాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు బ్రహ్మానంద స్థితిని పొందితే కంక్లూడ్ అవుద్దా? అది పొందితే ఇక జనన మరణాలు ఉండవా? జనన మరణ దుఃఖం బాధించదా? దీంతో
సరిపోదు. ఇంతవరకే ఆగితే సరిపోదు, పైన కూడా ఇంకో మాట చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ పై మాట కూడా తెలుసుకున్నప్పుడు, తత్వాతీతాన్ని దర్శించినప్పుడు మన సాధన పూర్తవుతుంది. మరి ఇది దర్శించవచ్చా? ఇందాకనే వెళ్ళేప్పుడు ఒకళ్ళు ప్రశ్నించారు, పరిపూర్ణాన్ని దర్శించవచ్చా? నేనే చెప్పాలా? పరిపూర్ణాన్ని దర్శించవచ్చా అని ప్రశ్నించారు. వెళ్ళే ముందు అడిగారనమాట ఒకళ్ళు నన్ను, ఇప్పుడే పూజ అయ్యాక వెళ్ళే ముందని అడిగారన్నమాట. మరి దర్శించడానికి వెళితేనే ఎరుక లేకుండా పోతుంది కదా, ఇంకెప్పుడు దర్శించిండని అడిగారు. మరి ఏం చెప్పాలి? నాకు అర్థం కాల. నేను ఆలోచించి చెబుతాలే అన్నమాట. నాకు మాత్రం తెలుసుదా? ఎమ్మటే తట్టొద్దు, వంట పట్టొద్దు. కొద్దిగా అందరు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకొని మాట్లాడి తేల్చుకోవాలి కదా ఈ విషయాన్ని. మనకెట తెలుసా? ఎమ్మటే తెలుస్తా? ఏమన్నా చూపరానిది చూపించితి, దాన్ని చూచితివి కదా. చూపరానిది చూపించితి, దాన్ని చూచితివి కదా. సూచనేనిది, దీన్ని ప్రొద్దిగా దలచ మాకు. ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ. నా పాప, నా కూన, నా చిన్ని నాయన, నా పెన్నిధానమా, నా రత్నముల కొండ. ఇదే గురుబోధ. గురుబోధ అంటే మరి ఇంకెట్టుంటుందో అనుకుంటున్నాం. గురుబోధ అంటే అది ఎట్టుంటుందో అనుకుంటాడు. వాము కష్టమైనటువంటి శ్లోకాలు ఉంటాయేమో, బట్టి పట్టాలేమో, అడుగుందాలి, ఏమక్కర్లా. ఇదే గురుబోధ అంటే. బాధలన్నీ పోతాయట. అది చూపించడానికి వీలు లేనిదే కానీ పరిపూర్ణమును గుర్తి పెద్దలు చెప్తారమ్మ. ఒకటి పరోక్షము అని చెప్పారు, మళ్ళీ అపరోక్షం అని చెప్పారు, ప్రత్యక్షం అని చెప్పారు. ప్రత్యక్షమా? ప్రత్యక్షం. పరోక్షమా? అపరోక్షమా? అదేందండి అన్నిటికీ తలకాయ ఊపుతున్నారు? ఏంది గురువుగారు మీరు ఏదడిగినా ప్రత్యక్షమన్నా తలకాయ ఊపుతున్నారు, పరోక్షమన్నా తలకాయ ఊపుతున్నారు, అపరోక్షమన్నా ఇదేంది గురువుగారు? నువ్వు అంటే మీ భక్తులు, మీ శిష్యులు ఎడ చెబితే అటు తలకాయ ఊపుతాను ఇక అంతేనా? మీకంటూ థాట్ లేదా? మీకంటూ నాలెడ్జ్ లేదా? మీకంటూ ఒక ఆలోచన లేదా అని అడుగుతున్నారు వేరే వాళ్ళు. మీరు అడిగినప్పుడల్లా నేను తలకాయ ఊపుతుంటే ఏమని అంటే మీరు నిజం చెబుతున్నారు కాబట్టి నేను తలకాయ ఊపా. మీరు దాన్ని ప్రత్యక్షంగా దర్శించితే ఆ అనుభవంతో చెప్తున్నారని చెప్పి నేను తలకాయ ఊపా. అది పరోక్షంగా దర్శించారు అని చెప్తే నేను అట్లా తలకాయ ఊపా. దాన్ని మీరు అపరోక్షం చేసుకున్నారని చెబితే నేను అట్లా కూడా తలకాయ ఊపా. అది ప్రత్యక్షమన్నదే, పరోక్షమన్నదే, అపరోక్షమన్నదే. ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్షములుగా దాన్ని దర్శించాల. మూడు కరెక్టే. ఎవరైతే చూపించడానికి వీలు లేనటువంటి ఆ యొక్క పరిపూర్ణమును గురువు యుక్తి ద్వారా, సంజ్ఞ ద్వారా సూచన చేసినప్పుడు శిష్యుడు గుర్తించి దాన్ని ఎరుగుతాడు. ఎప్పుడు ఎరిగితే అప్పుడే పోతారు. యాడికి? ఇక రాకుండా పోతారు. యాడికి పోతారో ఇంకా రాకుండా పోతారు. రాత్రి అనుకుంటే చచ్చిపోతే మరల రాండు. ఇదేనమాట గురు కరుణ చేత పోతే, గురు కరుణ చేత అహం చచ్చిపోతే మళ్ళీ రాడు. ఓకే, మరి అలాంటి స్థితిని మన గురువులు మనకు అందించారు. అలాంటి పరితాపాన్ని మాన్పుకోవడం కోసమే ఈ గురువుల యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం జరిగింది. వారు అందించినటువంటి ఆ యొక్క జ్ఞాన ఐశ్వర్యమే ఆ భాగ్యం మనకు. అది వారి పాదాలను ఆశ్రయించడం ద్వారా మనలో ఉన్నటువంటి అహం తొలగిపోవడం ద్వారా ఆ స్థితి అనేటువంటిది మనకు చేకూరుంది. ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి అలాంటి అపర జ్ఞాన స్వరూపులైనటువంటి ఆ పరమ పూజ్యులైనటువంటి సద్గురువులకు సాష్టాంగ దండ ప్రణామములు అర్పిస్తూ సెలవు. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి.
అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.